Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయించుదును. దేవుడు ఈరోజు నీతో చేస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, నీకు నా కృప చాలును అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ ఎడల నేను కృప చూపుతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాను. నీకు నా కృపను తోడుగా ఉంచాను అని దేవుడు మాట్లాడుతున్నారు. కృప అనంటే మనందరికీ తెలుసు, అర్హత లేని చోట అర్హతను కల్పించటం. మనము అనర్హులముగా ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయనను రక్షకునిగా అంగీకరించటం ద్వారా ఉచితముగా తన కృపను మనకు అనుగ్రహించి మనము దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని మనకు అనుగ్రహించారు. మనము అనర్హులమైనప్పటికీ పరలోకములో దేవదేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని, అట్టి అర్హతను యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మనము జయించగలుగుతాము. ఎందుకంటే ఆ దేవుని కృపలో, యేసుక్రీస్తు కృపలో అంత శక్తి ఉన్నది, అంత సామర్థ్యం ఉన్నది అని మనం గ్రహించాలి. అర్హత లేనటువంటి మనలను అర్హులుగా చేశారు అని అంటేనే యేసయ్య యొక్క కృప ఎంత విలువైనదో, ఆ కృప ఎంత శక్తివంతమైనదో మనము గమనించగలుగుతాం. అయితే కొన్నిసార్లు మనము జయించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు, కొన్ని బలహీనతలు ఎదురవుతూ ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇంకేముంది మా జీవితము అనేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం, కృంగుదలలోనికి వెళ్ళిపోతుంటాం. అయితే దేవుని పిల్లలు అటువంటి పరిస్థితిలోకి వెళ్ళకుండా దేవుని యొక్క కృప వారికి తోడుండటం వలన, దేవుని యొక్క కృపకు వారు పాత్రులుగా మలచబడటం వలన వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నిలబడగలుగుతారు దేవుని కృపను బట్టి అని మనం గ్రహించాలి. అయితే కొన్నిసార్లు దేవుడే మనకు కొన్ని బలహీనతలను అనుమతించినప్పుడు, కొన్ని సమస్యలను అనుమతించినప్పుడు, కొన్ని క్లిష్టతరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు అవి మనకు ఒక సాతాను దూతలాగా ఉండినప్పుడు, అవి మాటి మాటికి మనల్ని శోధించేవిగా ఉంటూ ఉన్నప్పుడు, మనకు మనశ్శాంతి లేకుండా చేసేవిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వాటన్నింటిలో నుండి మనకు ఆదరణను, బలాన్ని చేకూరుస్తుంది, ఒక నిరీక్షణను చేకూరుస్తుంది. ఉదాహరణకు మన శరీరంలో బలహీనత, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే ఉద్యోగలేమి, ఇంకా ఇతరులతో విభేదాలు. అయితే కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఒక ముళ్ళుగా, సాతాను దూతగా ఒక సమస్యను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు బయట కొన్ని పరిస్థితులు మనకు ముళ్ళులాగా, సాతాను దూతలాగా మనలో పనిచేస్తూ ఉంటాయి. అలాగే మన శరీరములో కొన్నిసార్లు బలహీనతలు ఒక ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాయి, సాతాను దూతలాగా
అనుమతించబడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనము చాలాసార్లు కృంగిపోవటానికి అవకాశం ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని కృప మనల్ని పైకి లేవనెత్తి వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని కృప నాకు తోడుగా ఉంది, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకేమీ కాదు, వీటన్నిటి నుంచి నేను ఒక రోజున బయటకు వస్తాను, దేవుడు నాకు విడుదలిస్తాడు అనేటువంటి నిరీక్షణను కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటాం. దేవుని కృపకు పాత్రులుగా ఉన్నప్పుడు, దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు. అయితే కొన్నిసార్లు మనము ఏ విషయంలోనే హెచ్చిపోతావేమోనని, దేనిని బట్టైనా అతిశయిస్తావేమోనని, దేవుని కంటే దేనినైనా అధికంగా ప్రేమిస్తామేమోనని, దేవుణ్ణి దాటుకొని మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నిస్తామేమోనని, దేవుని స్థానంలో వేరే దేనినైనా పెట్టి ఆరాధిస్తామేమోనని దేవునికి ముందుగా తెలిసినప్పుడు అట్టి పాపములో, అట్టి శాపగ్రస్తమైన స్థితిలో పడిపోకుండా, ఏ కీడులో మనం పడిపోకుండా, దేవుని కంటే దేనిని మనం ప్రేమించకుండా, దేవుణ్ణి బట్టి గాక మనం దేనిని బట్టి అతిశయించకుండా ఉండునట్లుగా దేవుడే కొన్నిసార్లు ముళ్ళు వంటి సమస్యలను, ముళ్ళు వంటి బలహీనతలను, ముళ్ళు వంటి పరిస్థితులను అనుమతిస్తారు. అయితే ఆ పరిస్థితులు మనల్ని గాయపరచడానికి కాదు కానీ, మన మరణానికి తీసుకెళ్ళటానికి అసలే కాదు కానీ, అవి మనము దేవునితో అంటిపెట్టుకొని ఉండడానికి, అవి మనము దేనిని బట్టి అతిశయించి తప్పిపోకుండా ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు. అనుమతించేటప్పుడు వాటి కంటే మించినటువంటి అధికమైన యేసయ్య కృపను మనకు తోడుగా ఉంచుతారు. ఆ కృపను మనకు అనుగ్రహిస్తారు. వాటన్నింటినీ తట్టుకొనగలిగినటువంటి ఆ దైవ కృపను మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు జీవితంలో దేవుడు ఒక ముళ్ళును అనుమతించడం జరిగింది. అది మనము శరీరములో ఉన్నటువంటి ఒక బలహీనతగా మనం చూస్తే, సౌలు శరీరములో ఒక బలహీనత ఒక ముళ్ళులాగా అతన్ని శోధిస్తూ అతన్ని బలహీనపరుస్తూ ఉన్నది మాటి మాటికి. అయితే సౌలు ఈ ముళ్ళును తీసివేయి, ఈ బలహీనతను తీసివేయి అని దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎందుకంటే అతని శరీరంలో దేవుడు ఒక ముళ్ళును అనుమతించాడు. అది సాతాను దూతలాగా మాటి మాటికి గుచ్చుతూ, బాధిస్తూ, హింసిస్తూ ఉన్నది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అదే పౌలుకు ఎంతో వేదనను కలిగి చేస్తుంది. ఇక ఆ బలహీనతను చూసి పౌలు కూడా కృంగిపోయే పరిస్థితికి వెళుతూ, ఈ బలహీనతను బట్టి నేను పరిచర్య కూడా సరిగా చేయలేనేమో అని దేవునికి ఈ ముళ్ళును తీసివేయి, ఈ సాతాను దూతగా ఉన్నటువంటి బలహీనతను, ముళ్ళును తీసివేయని ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు అన్నారు, నేను ఆ ముళ్ళును తీయను, ఆ ముళ్ళుకు మించిన నా కృపను నీకు అనుగ్రహిస్తా, ఆ ముళ్ళును జయించేటువంటి శక్తివంతమైన నా కృపను నీకు అనుగ్రహిస్తాను. అయితే నేను ఆ ముళ్ళును నీ క్షేమము కొరకు ఉంచాను, నీ ఆత్మీయ క్షేమము కొరకు ఉంచాను. ఎక్కడ దేవునికి దూరం అవ్వకుండా, దేనిని బట్టి నువ్వు హెచ్చిపోకుండా, అతిశయించకుండా ఉండునట్లుగా నేనే నీకు ఆ ముళ్ళును సాతాను దూతగా అనుమతించాను. అయితే దాని మీద దృష్టి పెట్టినప్పుడు నీకు అది హానికరంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నా కృపను తలంచుకుంటూ ఉంటే, నా కృప ఎదుట ఈ ముళ్ళు చాలా బలహీనమైనదిగా, చిన్నదిగా అయిపోతుంది. దానికి మించిన నా కృపను నీకు అనుగ్రహించాను అని దేవుడు మాట్లాడారు. నా కృప నీకు చాలు పౌలు, నీ బలహీనతలో ఇంకా నా కృప యొక్క శక్తి నీ ఎడల బయటికి ప్రత్యక్షమవుతుంది అని దేవుడు మాట్లాడాడు. ఎందుకు పౌలు జీవితంలో
దేవుడు ఒక బలహీనతని ముళ్ళుగా సాతాను దూతగా అనుమతించాడు అని అంటే ఇక్కడ రాయబడి ఉన్నది. మనము 12వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే అర్థమవుతుంది. ఎందుకు అనంటే పౌలుకు అపోస్తులు ఎవ్వరికీ లేనటువంటి ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు. అట్టి వరాలు తలాంతులు అనుగ్రహించాడు. అట్టి దైవ ప్రత్యక్షతలు ఎక్కువగా అతనికి అనుగ్రహించాడు. ఎక్కడ ఆ ప్రత్యక్షతలను బట్టి, ఆ దైవ జ్ఞానాన్ని బట్టి, ఆ ఆత్మ అభిషేకాన్ని బట్టి హెచ్చిపోతాడేమోనని, వాటిని బట్టి ఎక్కడ అతిశయిస్తాడోనని, వాటిని బట్టి ఎక్కడ తప్పిపోతాడోనని దేవుడు ముందుగానే దేవునికి దూరం అవ్వకుండా, అతిశయం అనేది అతనిలోనికి రాకుండా ఉండడానికి ఒక బలహీనతను ముళ్ళుగా సాతాను దూతగా దేవుడు అనుమతించాడు. ఇదంతా దేవుడు పౌలుకి వివరించిన తర్వాత పౌలుకు అనిపించింది, నాలో బలహీనత ఉండటమే మంచిది. ఇటు నేను దేవునికి దూరం అవ్వకుండా, పాపంలో పడిపోకుండా ఉంటుంది. అలాగే ఈ బలహీనతను బట్టి నా దేవుని యొక్క కృప నాలో ఇంకా అధికముగా ఉంటుంది. కాబట్టి నేను నా బలహీనత యందే బహు సంతోషముగా ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా నా ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి నాలో ఏ బలహీనత లేకపోతే దేవుని యొక్క కృప నా ఎడల బయటికి ప్రత్యక్షపరచబడదు. నా ఈ బలహీనతను బట్టి దేవుడు ఇంకా అధికమైన కృపను అనుగ్రహిస్తారు. ఆ కృప యొక్క శక్తిని పరిపూర్ణంగా నేను అనుభవిస్తాను. ఆయన శక్తి నాలో ఇంకా పరిపూర్ణముగా బయటికి కనపడుతుంది. కాబట్టి నా దేవుడు నాకు అనుమతించిన ఈ బలహీనత అనే ముళ్ళు సాతాను దూత నా ఆత్మీయతకు నాకు ఎంతో శ్రేష్కరమైనది. కాబట్టి నా బలహీనతలను బట్టి నేను మరి ఎక్కువగా సంతోషిస్తున్నాను. అంతేకాదు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. నేను బలహీనంగా ఉండకపోతే దేవుని యొక్క బలము నేనేంటో చూడలేను. నేను ఎప్పుడైనా బలహీనంగా ఉంటే నా దేవుని యొక్క శక్తి నాలో అధికముగా కనపడుతుంది. ఆ శక్తిని నేను ఎక్కువగా అనుభవించగలుగుతున్నాను అని పౌలు మాట్లాడినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీకు దేవుడు ఏ ముళ్ళును అనుమతించాడో అది నేను భరించలేకపోతున్నాను అని నీవు అంటున్నావు. నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నావు. సాతాను దూతగా ఒక ముళ్ళును దేవుడు నీ శరీరంలో అనుమతించాడా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను అనుమతించాడా? బయట పరిస్థితులను అనుమతించాడా? ఏ రీతిగా దేవుడు నీకు ఒక ముళ్ళును సాతాను దూతగా అనుమతించాడు? అయితే దానిని బట్టి కృంగిపోకుండా, అది నీకు హాని చేసేది కాదు, ఏ విధముగాను అది నిన్నేమీ చేయలేదు, దాని మీద దృష్టి పెట్టి నువ్వు తగ్గించుకోవద్దు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ హెచ్చిపోకుండా ఉండునట్లుగా, నువ్వు దేనిని బట్టి అతిశయించకుండా ఉండునట్లుగా, నీ ఆత్మీయత భద్రంగా ఉండడానికి, నువ్వు దేవునితోనే అంటుకట్టబడి ఉండటానికి దేవుడు నీకు ఆ ముళ్ళును అనుమతించాడు. అంతేగాని అది నీకే మాత్రము హాని చేయదు. నీ ఆరోగ్యానికి కానీ, నీ శరీరానికి, నీ మనస్సుకు, ఆత్మీయతకు, నీ ఆత్మకు ఏ విధముగాను హాని చేయదు. ఇంకా చెప్పాలంటే ఆ ముళ్ళును బట్టి దానిని జయించడానికి దేవుడు పౌలులాగా నీకు అధికమైన కృపను అనుగ్రహించి ఉన్నాడు. అధికమైన సామర్థ్యాన్ని నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కృపను నువ్వు చూడు, ఆ ముళ్ళును నువ్వు బలహీనంగా చూడు. దేవుని కృపలో ఉన్న భాగ్యం ఏంటో నువ్వు గుర్తించు. ఆ ముళ్ళు నీకు చులకనగా అనిపిస్తుంది. నువ్వు దేవునిలో ఇంకా స్ట్రాంగ్గా నిలబడటానికి అవకాశం ఉంటుంది. నీ బలహీనత యందు, నీ బలహీన పరిస్థితుల యందు నీకు అనుమతించబడినటువంటి ఆ ముళ్ళు ద్వారా దేవుడు నీకు ఎక్కువగా తన కృపను అనుగ్రహించి తన శక్తిని పరిపూర్ణంగా నీ ద్వారా బయటికి ప్రత్యక్షపరచబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి వెరీ స్పెషల్. దేవుడు నీకు కూడా అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు.
అనేకమైన వరాలు, తలాంతులను అనుగ్రహించాడు. నీ మీద ఉన్నటువంటి అభిషేకము సాధారణమైనది కాదు. గొప్ప అభిషేకముతో దేవుడు నిన్ను అభిషేకించినందున, ఉన్నతమైన కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను పిలిచినందున, వాటన్నిటిని బట్టి నువ్వు హెచ్చిపోకుండా ఉండునట్లుగా ఏదో ఒక ముళ్ళును నీకు అనుమతించి ఉంటే గనక నీవు దానిని బట్టి నువ్వు కృంగిపోకుండా, దానిని బట్టే దేవుడు నీకు అధికమైన కృపను అనుగ్రహిస్తున్నాడని గ్రహించి నువ్వు ముందుకు కొనసాగు. అంతేకాదు, నీకు ముళ్ళుగా ఉన్నటువంటి ఆ సాతాను దూతను దేవుడు అందరికీ పౌలులాగా పర్మనెంట్గా అలా ఉంచడు. దేవుడు ఏం చేస్తాడనంటే తగిన సమయమందు ఆ ముళ్ళుని విరిచేస్తాడు. ఆ సాతాను దూతగా ఉన్నటువంటి, ముళ్ళుగా ఉన్నటువంటి ఆ బలహీనత, ఆర్థిక సమస్య, ఆ రుణభారము, ఆ ఉద్యోగ లేమి, అవమానకరమైన స్థితి, లేదా మనుషుల రూపంలో నీకు ముళ్ళుగా ఉండి నీ మాటికి పొడిచి హింసిస్తూ విమర్శిస్తూ ఉన్నారా, వాళ్ళని కూడా మార్చి నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.